శంకర్రావు మాట్లాడుతూనే ఉన్నాడు. శారద వింటూనే ఉంది. రాత్రి 10 అయిపోయింది. అతని మాటలు వింటోంది కానీ ఆ మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతోంది శారద. అతను పలుకుతున్న ఒక్కొక్క పదం ఇదివరకు అతను ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాడో ఆ సన్నివేశాలు, ఆ సంతోషం, ఇష్టంగానే జరిగిన వాదనలు, ప్రతివాదనలు, అలకలు, హద్దుమీరని కోపాలు అవన్నీ గుర్తొస్తున్నాయి. అన్యమనస్కంగా వింటోంది, ఆలోచిస్తోంది. అతను మామూలప్పుడు ఎంత మితభాషిగా ఉంటాడో సంతోషంగా ఉన్నప్పుడు అంత వాగుడుకాయలా అయిపోతాడు. బయట అందరి దగ్గర పిల్లిలా ఉండే శంకర్రావు శారద దగ్గర పులే అయిపోతాడు. ఇవాళ అతను మహా సంతోషంగా ఉన్నాడు. 3 రోజుల పాటు శారద దగ్గర లేకుండా గడిపాడు తను. 3 రోజుల విరహం తర్వాత ఆమెకి దగ్గరగా కూర్చుని మాట్లాడగలుగుతున్నాడు. ఆ సంతోషం అంతా బయట పెట్టేయాలని ఉంది అతనికి. ఆమె మెడవంపులో తలదాచుకుని ఒత్తుగా ఉన్న ఆమె జుట్టు సహజమైన సువాసన వెదజల్లుతూ తన మొహాన్ని కప్పేస్తూ ఉంటే గుబురు ఆకుల్లో దాక్కున్న కోకిల నిర్భయంగా గొంతెత్తినట్లు చెప్పడం మొదలుపెట్టాడు. శారదా, నా శారదా, 3 రోజులు నువ్వు దగ్గర లేకపోతే ఎంత దిగులు పడిపోయానో తెలుసా? ద్వీపాంతరవాసం, దేశ బహిష్కరణ అని ఆ శిక్షలు విధించేవాళ్ళుట ఇదివరకు. నిన్ను వదిలి ఉంటే ఆ శిక్షలు అనుభవించినట్లే ఉంది నాకు. నువ్వంటే నాకెందుకింత ఇష్టం శారదా, శారదా, నా శారదా, అబ్బా అంది శారద. అతని కౌగిటి బిగువు భరించలేక. అతని సంతోషం చూస్తే ఆమెకి ఆనందంగా ఉంది. తను చనిపోయాక అతను ఏమైపోతాడో అని ఆదుర్దాగానూ ఉంది. మలినమైపోయిన తన శరీరాన్ని తలుచుకుంటే దుర్భరంగానూ ఉంది. విషం బాటిల్ గుర్తొచ్చింది. శారదా, నా శారదా, ఇవాళ ఎంత సంతోషంగా ఉందో తెలుసా? దిగులుగా చిరునవ్వు నవ్వింది శారద. శారదా, ఇదివరకు నేనెప్పుడూ దేవుణ్ణి తిట్టుకుంటూ ఉండేవాణ్ణి. ఎందుకో తెలుసా? నేను ఆగర్భ దరిద్రుణ్ణి శారదా, అనాథని. నాకు తల్లి లేదు, తండ్రి లేడు. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఎంగిలి మెతుకులు తిని బతికాను. 1 సంవత్సరం వాళ్ళు, 1 సంవత్సరం వీళ్ళు దయతలచి చదివిస్తే హై స్కూల్ పూర్తి చేశాను. శారదా, శనివారం రాత్రుళ్ళు భోజనం మానేసి అర్ధాకలితో ఉంటారు కొందరు పుణ్యం కోసం. కానీ నేను ప్రతిరోజు శనివారంలాగే అర్ధాకలితో గడిపాను. నేను బాగుండను. అద్దం నాకు అర్థమయ్యేలా చెప్పింది. దేవుణ్ణి ఎంత తిట్టుకునేవాడినో. దేవుడా, నాకు అందం ఎందుకు ఇవ్వలేదు? అన్నం ఎందుకు ఇవ్వలేదు? దేవుడా, నాకు తల్లిదండ్రులను ఎందుకు ఇవ్వలేదు? దేవుడా, నాకు చదువు ఎందుకు ఇవ్వలేదు? చదువు అక్కర్లేని డబ్బెందుకు ఇవ్వలేదు? రోజు ఇలా దేవుడితో మౌనంగానే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ ఉంటే ఆయన భయపడిపోయి వీటన్నిటికీ బదులుగా నాకు నిన్నిచ్చాడు శారదా. శారదా, నువ్వే నాకు తల్లి, తండ్రి. నువ్వే నాకు బంధువ్వి, గురువ్వి, దైవానివి. నువ్వే నాకు అన్నం, నీళ్లు, డబ్బు, దస్కం అన్నీ. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా మనిషిలా చెలామణి అవుతున్నాను శారదా. ఆమె చెంపల్ని తన 2 చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు శంకర్రావు. శారద కళ్ళల్లోంచి నీళ్లు చెంపల మీదుగా కారి అతని చేతుల్ని తడితడిగా చేస్తున్నాయి. శారదా, ఏడుస్తున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు శంకర్రావు. ఎంత ఇష్టం మీకు నేనంటే. మరి నీకో? శారద కాసేపు మౌనంగా ఉండిపోయింది. నాకు మీలాగా మాటల్లో చెప్పడం చేత కాదు. పోనీ చేతల్లో చెప్పు అన్నాడు శంకర్రావు నవ్వుతూ. తల అడ్డంగా ఊపింది శారద. ఇవాళ వద్దు, నా కొంట్లో అంత బాగా లేదు. మీరు మాట్లాడుతూనే ఉండండి, వింటాను. శంకర్రావు వినిపించుకోలేదు. శారదని కౌగిలిలోకి తీసుకోబోయాడు. కొద్దిగా బలంగానే అతన్ని తోసేసింది శారద. నిజంగానే నా కొంట్లో బాగా లేదు. నేనంటే నీకు ఇష్టం లేదు అన్నాడు శంకర్రావు కోపం తెచ్చుకుంటూ. దెబ్బతిన్నట్లు చూసింది శారద. మీరంటే నాకు ప్రాణం. నేను బాగుండకపోయినా మీకంటే ఎవరు బాగుంటారు? ఎవరూ బాగుండరు అంది శారద నిశ్చయంగా. అందంగా సినిమా హీరోలా ఉండే సుధీర్ గుర్తొచ్చాడు. వెగటేసింది అతన్ని తలుచుకుంటే. శంకర్రావు మొహం సంతోషంతో వెలిగిపోయింది. అయితే మరి కాదనకు అన్నాడు శంకర్రావు. అతని కోరికను ఎంతోసేపు నిరాకరించడం సాధ్యం కాలేదు శారదకి. తర్వాత అతను మంచినీళ్లు తాగడానికి లేచాడు. కసిని మంచినీళ్ళివ్వు అని శారదను పురమాయించవచ్చు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా శారదకి ఇబ్బంది కలిగించడం అతనికి ఇష్టం ఉండదు.
సాధ్యమైనంత వరకు తన పనులన్నీ తనే చేసేసుకుంటూ ఉంటాడు. ఏమండి, ఏమిటండి అన్నాడు శంకర్రావు సరసంగా. అలాగే నాకు కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వరా అంది బతిమాలుతున్నట్టు. ఇదిగో అమ్మాయి, మొగుడు చేత సేవలు చేయించుకునే వాళ్ళు నరకానికి పోతారంటారు తెలుసా అన్నాడు నవ్వుతూ. నరకానికా? నేరుగా నరకానికే వెళ్ళిపోతుందా తను? తెల్లారేటప్పటికి రైలు విజయవాడ స్టేషన్ చేరినట్లు తను రేపొద్దుటికల్లా యమలోకం చేరిపోతుందా? రైలు స్టేషన్లో కాఫీ కాఫీ అన్న అరుపులాగా ఆయ్ రక్తం, వేడివేడి రక్తం అన్న కేకలు వినపడతాయా? నిస్పృహగా నవ్వుకుంది శారద. నర్సింగ్ హోమ్ మేడమెట్లు దిగి తమ ఇంటివైపు నడిచింది శశివదన. ఒక 50 గజాల మేర చిరు చీకటి ఉంది. కాలికేదో మెత్తగా తగిలింది. అమ్మో అంటూ అడుగు వెనక్కి వేసింది. అడుగు కంటే ఎక్కువ పొడుగు లేని చిన్న పాము సరసరా గుబురుగా ఉన్న చెట్ల వైపు వెళ్ళిపోతోంది. పాము పాము అంది శశి పెద్దగా. నర్సింగ్ హోంలోంచి యాదమ్మ, ప్రమీల, గేటు దగ్గర నుంచి గూర్ఖా, ఇంట్లోంచి సుధీర్ పరిగెత్తుకొచ్చారు. కదలిక గమనించి గూర్ఖా పాము మీద టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. మంత్రం వేసినట్లు ఆగిపోయింది పాము. టార్చ్ లైట్ వెలుగుకి దాని కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. చేతిలో ఉన్న లాఠీతో దాన్ని కొట్టబోయాడు గూర్ఖా. ఉండు, ఆ కర్ర ఇలాతే అంటూ అందుకున్నాడు సుధీర్. అందరూ చూస్తున్నారు. కర్రతో గట్టిగా పాముని కొట్టాడు సుధీర్. పాము నడుం విరిగింది, విలవిల్లాడింది అది. ఇంకో దెబ్బ వేశాడు. అతని పెదిమల మీద అదో రకమైన చిరునవ్వు. పాము తల చితికింది. తోక మాత్రం బలహీనంగా ఆడిస్తోంది. సుధీర్ చేతి మీద రోమాలు నిలబడ్డాయి. ఉద్వేగంతో, పైశాచిక ఆనందంతో అతని చేతులు కంపిస్తున్నాయి. ఇంకో దెబ్బ. పాము రెండుగా తెగింది. సుధీర్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెద్దగా వినపడుతున్నాయి. వెర్రివాడిలా చూస్తూ మళ్ళీ మళ్ళీ కొట్టాడు పాముని. అది ముక్కలై, పచ్చడై, గుజ్జు గుజ్జుగా నేలకంటుకుపోయింది. సుధీర్, పాము చచ్చిపోయింది, ఇంక చాలు, కొట్టకండి అంది శశి. ఆపడం ఇష్టం లేనట్లు ఇంకో 2 దెబ్బలేసి తర్వాత కర్రని గూర్ఖాకిచ్చేశాడు సుధీర్. ఈ చెట్లన్నీ నరికేస్తే మంచిగుంటది మేం సాబ్ అన్నాడు గూర్ఖా. నరికేయడం అన్నమాట సంగీతంలా వినపడింది సుధీర్ చెవులకి. అతని ఒళ్ళు గగురు పొడిచింది. వద్దు, ఎప్పుడో ఒకసారి పామొచ్చిందని తోట పాడు చేసుకుంటామా అంది శశి. శశి భుజాల చుట్టూ చేతులు వేసి ఇంట్లోకి నడిపించుకుపోతూ, ఆ పాము నిన్ను కాటేసి ఉండేదేమో అన్న ఊహే దుర్భరంగా ఉండి దాన్ని స్వయంగా చంపేదాకా ఊరుకోలేకపోయాను అన్నాడు సంజాయిషి చెబుతున్నట్లు. కొద్దిగా మొహమెత్తి అతని వైపు చూసింది శశి. ఆమె విశాల నయనాలలో నీటి పొర. శశి, మై డార్లింగ్ నడుస్తూనే అతనికి దగ్గరగా జరిగింది. ఇంట్లోకి వచ్చాక తలుపులేస్తూ, ఉపమానం సరిగ్గా కుదరలేదు కానీ ఈ గోధుమ రంగు సిల్క్ చీరలో గోధుమ రంగు తాచు అంత అందంగా ఉన్నావు. నీ నల్లటి పొడుగాటి జడ నల్ల తాచులా ఉంది అన్నాడు. అలా కౌగిట్లోనే ఇద్దరూ కిటికీ దాకా వచ్చారు. ఛీ, ఊరుకోండి అంటూ శశి చెయ్యి చాపి చేతిలో ఉన్న సిగరెట్ ముక్క, విరిగిన గాజు కిటికీలోంచి బయటపడేసింది అతను చూడకుండా. మంచినీళ్లు తేవడానికి వంటింట్లోకెళ్ళిన శంకర్రావు గ్లాస్ కోసం తడుముకున్నాడు. చీకట్లో లైటు వేయకుండానే అలవాటైన స్థలంలో వెతుకుతున్న అతని చేతికి తగిలి గిన్నెలు, పళ్ళాలు దొర్లి కింద పడ్డాయి. శారద లేచి కూర్చుంది. ఏమైందండి? కరెంటు ఆదా చేయబోయి ఏదో గొడవ చేశాను అంటూ లైటేశాడు శంకర్రావు. వెంటనే శారదా అన్నాడు కంగారుగా. ఏమిటండి? ఇదేదో మందు బాటిల్ పగిలిపోయింది. చటుక్కున లేచి వచ్చి చూసింది శారద. అతి భద్రంగా ఉండాలని, ఆయన కంట పడకుండా ఉండాలని తన వంటింటి షెల్ఫ్లో దాచిపెట్టిన విషం బాటిల్ పగిలిపోయింది. హతాశురాలైంది. ఇంకెలా? ఇంకేది చావుకి దగ్గర దారి? ఉరి, కిరసనాయిలు, హుస్సేన్ సాగర్, టిక్ 20, చావుకి ఏది సులభమైన పద్ధతి? అదేమిటి అలా అయిపోయావు? రేపు డాక్టర్ గారిని అడిగి మళ్ళీ తెస్తాలే మందు. అయినా ఎల్లుండి మనమే వెళతాంగా నర్సింగ్ హోమ్కి అన్నాడతను. ఉక్రోషంతో కూడిన కోపం వచ్చింది శారదకి. శంకర్రావు మంచినీళ్లు తెచ్చి ఇచ్చి లైట్ ఆర్పేసి 15 గంట తర్వాత నిద్రలోకి జారిపోయాడు. శారదకి నిద్ర పట్టడం లేదు. కళ్ళు తెరిచి చీకట్లో చూస్తూ ఆలోచిస్తోంది. శంకర్రావు చెయ్యి తన చేతిని బలంగా పట్టుకుని ఉంది. తను దూరంగా వెళ్ళిపోతుందేమోనని భయపడినట్లు. తనంటే ఎంత వెర్రి ప్రేమ ఈయనకి. తను చనిపోయిన తర్వాత ఎలా ఉంటారు ఈయన? శారద
నువ్వే నాకు తల్లి తండ్రి, నువ్వే నాకు బంధువువి, గురువువి, దైవానివి. నువ్వే నాకు అన్నం, నీళ్లు, డబ్బు, దస్కం అన్నీ. దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు నిన్ను తప్ప. అది చాలు, ఇంకేం అడగను శారద. నిజంగానే ఇంకా ఎవ్వరిని ఏమీ అడగను. నువ్వు చాలు నాకు. తను చనిపోతే ఆయన బ్రతుకుతారా? మరి తను ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రశ్నార్థకంతోనే తెల్లవారింది. నిన్న ఏం చేయాలి అన్న ప్రశ్న లేదు, చనిపోవాలనే నిర్ణయం తప్ప. ఆ ఒక్కరోజు గడిచేసరికి నిర్ణయం కొద్దిగా సడలింది. మనసు అటూ ఇటూ ఊగుతోంది. నిన్న ముందు వెనక ఆలోచించలేదు తను. ఇవాళ తను చావాలా బతకాలా? తను చచ్చి ఆయన్ను చంపాలా? తను బతికి ఆయన్ని బతికించాలా? ఏం చేయాలి? ఏది ధర్మం? ఒకటి మాత్రం నిజం, తను చనిపోయాక ఆయన మామూలుగా ఉండలేరు. అది ఘంటాపథంగా తెలుసు తనకి. తను చనిపోయి ఆయన్ని ఒంటరిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం స్వార్థమవుతుందా? నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నువ్వే. అరిగిపోయి ఆగిపోయిన రికార్డులాగా పదే పదే అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయలేదు శారద. తెల్లారేదాకా మెలకువతోనే ఉంది. తెల్లారాక పని మనిషి వచ్చి బాసన్ లేయమ్మా అంటూ కేకేయగానే ఉలిక్కిపడి లేచి జుట్టు సవరించుకుని చీర కుర్చీలు సరిచేసుకుని పనుల్లో జొరపడిపోయింది. కంది పచ్చడి నూరుతూ వెనకాల అలికిడైతే తల తిప్పి చూసింది శారద. బీరువా చాటున దాక్కోబోతున్న దుర్గ కనపడింది. చూశాన్లే రా అంది శారద. దుర్గ నవ్వుతూ వచ్చి పక్కనే కూర్చుని చెయ్యి చాచింది. కొద్దిగా పచ్చడి రోట్లో నుంచి తీసి దుర్గ చేతిలో వేసింది శారద. దుర్గ నాలుకతో దాన్ని తాకి చూసి అబ్బా కారం అన్నట్లు మొహం పెట్టింది. కారంగా ఉందా? అవునన్నట్టు తల ఊపింది దుర్గ. రోజుతూనే ఇంకాస్త పెట్టు అన్నట్లు చెయ్యి చాపింది మళ్ళీ. అలా రోజుకుంటూనే తినకపోతే ఏం? ఒక గ్లాస్ మంచినీళ్లు తాగు అంది శారద. మంచినీళ్ళ బిందె దాకా వెళ్ళి బా బా అంటూ భయంగా చూస్తూ వెనక్కి అడిగేసింది దుర్గ. ఏమిటి అంది శారద. బా బా అంది అటువైపు చేయి చూపిస్తూ. బిందె చాటుగా కూర్చుని ఉన్న పిల్లి తాలూకు కళ్ళు మిలమిల మెరుస్తూ కనపడ్డాయి శారదకి. పిల్లిని చూసి భయపడతావే పిచ్చిదానా అంటూ చెయ్ చెయ్ అంటూ చెయ్యి విసిరింది. తన విశ్రాంతికి భంగం కలిగినందుకు చిరాకు చూపిస్తూ మ్యావ్ అని గుర్రుగా చూస్తూ పెరట్లోకి వెళ్ళి గోడ దూకి మాయమైపోయింది పిల్లి. దాని దారికి అడ్డం రాకుండా పక్కకి జరిగిన దుర్గ అమ్మయ్యా అన్నట్లు గుండె మీద చేతులు వేసుకుంది. తర్వాత మంచినీళ్లు తాగి నీకు కూడా కావాలా అన్నట్లు సంజ్ఞ చేసింది. మంచినీళ్ళ? వద్దు, మంచి విషం ఇవ్వు ఒక గ్లాసుడు అంది శారద చిరాగ్గా. ఆ సమయంలో దుర్గ రావడం ఆమెకి కొద్దిగా విసుగ్గా ఉంది. దుర్గ పక్కింటి అమ్మాయి, మూగది, కొద్దిగా వెర్రి బాగుల్ది, చాలా మంచిది కూడా. శారదంటే వెర్రి అభిమానం. పని లేనప్పుడు దుర్గ వస్తే శారదకి ఎంత సంతోషంగా కాలక్షేపంగా ఉంటుందో పనిలో ఉన్నప్పుడు వస్తే అంత చిరాగ్గా ఉంటుంది. ఆ వేళ చాలా పని ఉంది శారదకి. శంకర్రావు హాస్పిటల్కి వెళ్ళాడు. పండుగలు, పేరెంటాలు, ఇలా శ్రావణ శుక్రవారం నోములు వచ్చినప్పుడు నర్సింగ్ హోమ్కి వెళ్ళి ఊరికే మొహం చూపించి అర్జెంటు పనులు ఏమన్నా ఉన్నాయేమో కనుక్కుని ఇంటికెళ్ళిపోవచ్చని చెప్పింది శశి. ఆయన ఇంకో గంటలో వచ్చేస్తారు. ఈలోగా షాప్కి వెళ్ళి టిక్ 20 కొని తాగేయాలనుకుంది శారద. పచ్చడి కూరతో వంట ముగించి శుక్రవారం నాడు ముత్తైదువుగా వెళ్ళిపోవాలనుకుంది. ఇప్పుడే వచ్చింది వెర్రిపిల్ల. తోసేసినా పోదు తనకి తోస్తే తప్ప. శారద పచ్చడి నూరి గిన్నెలోకి తీసి కూర తరగడానికి కూర్చునేంతలో పొయ్యి మీద ఉన్న అన్నం కాస్త మాడు వాసన వచ్చింది. త్వరగా వెళ్ళి పమిట కొంగుతో అన్నం గిన్నె పట్టుకుని దింపింది శారద. దుర్గా శారద భుజాలు పట్టుకుని కుదిపేస్తూ అచ్చనగాయలు ఆడుకుందామా అన్నట్లు సైగ చేసింది. ఇప్పుడు కాదు, తర్వాత అంది శారద. దుర్గ మూతి ముడుచుకుంది. నీ జట్టు కచ్చి అన్నట్లు వేళ్లు చూపించి చరచర గుమ్మం దాకా వెళ్ళిపోయి అక్కడ హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి వచ్చి జాలిగా చూస్తూ ఆడవు అన్నట్లు చూసింది. గుండె పిండేసినట్లయింది శారదకు. ఆటలు తప్ప ఇంకేం తెలియని వెర్రిపాగుల పిల్ల. 16 ఏళ్ల వయసు, 6 ఏళ్ల మనసును. పెంపుడు కుక్క పిల్లలాగా తన కాళ్ళని చుట్టుకు తిరిగే పిల్ల. తను కసురుకున్నా పడి తన చిరాకు తగ్గేదాకా బెదురు చూపులు చూసే అమాయకురాలు.
ఆ అమ్మాయిని ఎలా నొప్పించగలదు తను? కూర్చో, నా వంట అయిన తర్వాత ఆడదాం అని. స్నానమైందా అంది శారద. తలంటి పోసుకున్నా అన్నట్లు అభినయించింది దుర్గా. పక్కనే కూర్చుని మూగ భాషలోనే కబుర్లు చెబుతోంది. ఆ సైగలన్నీ బాగా అర్థమవుతాయి ఆ కాంపౌండ్లో ఉన్న కాపురాల వాళ్ళందరికీ. ఆ సైగల అర్థాలే కాక తాత్పర్యాలు కూడా తెలుస్తాయి శారదకి. ఆ రోజు తమ ఇంట్లో వంటేమిటో చెప్పింది దుర్గా. పచ్చిమిరపకాయల పచ్చడి, పప్పులుసూను. కొనుక్కోడానికి 10 పైసలు ఇమ్మంటే వాళ్ళ నాన్న కోప్పడ్డాడని చెప్పింది. పరధ్యానంగా వింటోంది శారద. పరధ్యానంగానే తలంటు పోసుకుంది. వంట పూర్తి చేసింది. ఒక అరగంట సేపు దుర్గతో అచ్చనగాయలాడింది. ఇంక ఇంటికి వెళ్ళు, తర్వాత ఆడుకుందాంలే అని దుర్గని ఇంటికి పంపేసరికి శంకర్రావు వచ్చాడు. వాళ్ళ భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నమైంది. పని మనిషి వచ్చింది. ఆమెకి గిన్నెలేయగానే మళ్ళీ దుర్గ వచ్చింది. చావడానికి కూడా తీరిక లేదు శారదకి. ఈయన మిస్టర్ రాజన్, వసుమతి హస్బెండ్, కోరమాండల్లో సేల్స్ మేనేజర్ అంది శశి పరిచయం చేస్తూ. అండ్ దిస్ ఈజ్ మై హస్బెండ్ డాక్టర్ సుధీర్. నైస్ టు మీట్ యూ అన్నాడు సుధీర్ కరచాలనం చేస్తూ. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు రాజన్ సుధీర్ చేతిని ఆప్యాయంగా ఒత్తుతూ. ఇది వసుమతి, నా ఫ్రెండ్ అంది శశి సరదాగా. కొత్త వ్యక్తికి పెట్టినట్లు పొడుగాటి నమస్కారం పెట్టాడు సుధీర్. వసుమతి నవ్వింది. అందరూ బెంచ్ కార్ దగ్గరికి నడిచారు. స్టీరింగ్ ముందు కూర్చుంది శశి. వసుమతి కోసం డోర్ తెరిచింది. వసుమతి ఆమె పక్కనే కూర్చుంది. మగాళ్ళిద్దరూ వెనక సీట్లో కూర్చున్నారు. కారు జులాజికల్ పార్క్ వైపు మెత్తగా జారిపోయింది. అది డిసెంబర్ నెల. చిరు చలిగా, లేత ఎండగా ఉంది వాతావరణం. పిక్నిక్లకి, డేటింగ్లకి చాలా అనువైన సమయం. పార్కులో కారును ఒక చోట వదిలి మెల్లిగా తాపిగా నడుస్తూ జంతువులని చూస్తున్నారు. లేత నీలిరంగు టెర్రీ వూల్ సఫారీ డ్రెస్ వేసుకుని ఉన్నాడు సుధీర్. సన్నగా ఉన్నా బలంగా ఉన్నాడు. పొడుగ్గా, హుందాగా ఉన్నాడు. మా ఆయన కంటే మీ ఆయనే బాగున్నాడు శశి అంది వసుమతి నవ్వుతూ. నీ నోటికి అదుపు లేదు అంది శశి. కానీ ఆమె మొహంలో తృప్తి కనపడుతోంది. వసుమతి ఇంకా పొగిడినా వినాలనే కోరిక కనపడుతోంది. తన భర్త వైపు ఇష్టంగా, ఓరగా చూసింది. నిజమే, అతను చాలా బాగుంటాడు. అతను నోరు తెరిచి తెలుగు మాట్లాడకపోతే ఏ పంజాబీ వాడో, కాశ్మీరీనో అనుకుంటారు జనం. అతని పక్కనే నడుస్తున్న వసుమతి భర్త రాజన్ సుధీర్కి కాంట్రాస్ట్ లాగా నల్లగా, పొడుగ్గా, బలంగా ఉన్నాడు. క్రీమ్ కలర్ డెనిమ్ ప్యాంట్ వేసుకుని హ్యాండ్లూమ్ షర్ట్ టక్ చేసి తాటి ఆకుతో అల్లిన టిన్ గ్యాలెన్ హ్యాట్ పెట్టుకుని స్మార్ట్గానే ఉన్నాడు. చేతుల నిండా దట్టంగా రోమాలు, విరుసుగెడ్డం. ఎదురుగా కనపడుతున్న చింపాంజీ దగ్గర ఆగి ఒకేలా నవ్వడం మొదలెట్టింది వసుమతి. అందరూ నవ్వుతూ ఆమెకేసి చూశారు. ఏమిటే అంది శశి. ఏదో చెప్పబోయి నవ్వు తెరలో మాటలు మింగుడు పడిపోగా మళ్ళీ నవ్వింది వసుమతి. నవ్వన్నా చెప్పు, చెప్పన్నా నవ్వు అన్నాడు రాజన్ ఇంగ్లీష్లో. ఏం లేదు, చింపాంజీని చూస్తే నవ్వింది. చూస్తే? చింపాంజీని చూస్తే మళ్ళీ నవ్వింది. కారణం తెలియకుండానే అందరికీ నవ్వొచ్చింది. నవ్వు అంటువ్యాధి లాంటిది, నిజం. చింపాంజీని చూస్తే అని నవ్వి ఎవరో తెలిసిన వాళ్ళు గుర్తొస్తున్నారు అని విరగబడి నవ్వింది. ఒంటి నిండా జుట్టు. నవ్వబోయి రాజునేమన్నా అనుకుంటాడేమోనని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది శశి. నేనేగా గుర్తొచ్చేది అన్నాడు రాజన్ గద్దిస్తున్నట్లు. అంతలోనే తను నవ్వేశాడు. అందరూ నవ్వు మొహాలతో ముందుకు నడిచారు. వసుమతి భర్త చాలా సరదా మనిషి. చేతులు తిప్పుతూ, తలాడిస్తూ, కళ్ళు పెద్దవి చేస్తూ, పెదిమలు బిగబడుతూ, మొహంలో చిత్ర విచిత్రమైన భావాలు పలికిస్తూ ఒక్క క్షణం ఆపకుండా మాట్లాడుతున్నాడు. అతను కనపడ్డ ప్రతి స్టాల్లో ప్రతి తినుబండారము కొన్నాడు. వేరుశనగ పప్పులతో చేసిన చిక్కీ, పాప్కార్న్, ఐస్ క్రీమ్, క్యాండీ, కుల్ఫీ, ఫ్లేవర్డ్ మిల్క్, కాఫీ, కేకులు, మళ్ళీ టీ. 3 డాక్టర్లు భయపడిపోతున్నారు అతని ప్రతాపానికి. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి కావు అని వాళ్ళు ఏకగ్రీవంగానూ వంతులు వేసుకుని హెచ్చరిస్తున్నారు. వినకుండా పిక్నిక్కి వచ్చినప్పుడు నానా చెత్త తింటేనే ఎంజాయ్మెంటు అంటూ విజృంభించి ఇంకా ఇంకా కొన్నాడు. ఇన్నాళ్ళు వసుమతి సన్నమని మా అందరికీ బెంగగా ఉండేది. ఇక పర్వాలేదండి, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని. వసు కూడా మీలాగా అని ఆపేసింది నవ్వుతూ. ఆగమని చేత్తో సైగ చేస్తూ
నోట్లో పెట్టుకున్నది త్వరగా నమిలి మింగి తర్వాత మీకేం భయం వద్దు, ఐ విల్ మేక్ హర్ ఫ్యాట్ అన్నాడు రాజన్. అతను పిట్టల్ని పిట్ట అరుపులతో విజిల్స్తో పలకరించాడు. కోతుల్ని వెక్కిరించాడు. పాముల్ని చూసి భయం నటించాడు. అతనితో సమానంగా అల్లరి చేసింది వసుమతి. శశి చిరునవ్వుతో ఇదంతా చూస్తోంది. వాళ్ళ పద్ధతి నచ్చినట్లు సీరియస్గా మొహం పెట్టుకుని నడుస్తున్నాడు సుధీర్. పెద్ద పులులున్న ఎన్క్లోజర్ దగ్గరికి వచ్చారు. అసహనంగా అటు ఇటు పచార్లు చేస్తోంది పులి. ఇంతలో ఒక పాలపిట్ట తరుముతున్న గెద్దని తప్పించుకుని ఎగురుతూ వచ్చి హఠాత్తుగా వసం తప్పి కూలిపోతున్న విమానంలాగా కింద సరిగ్గా పులి మీద పడింది. రెక్కలు టపటప ఆర్పింది. ఈకలు కొన్ని ఊడి ఎగిరిపడ్డాయి. చిరాగ్గా ఉన్న పులి కోపంతో గాండ్రించి పంజాతో ఒక్క దెబ్బ కొట్టింది కింద పడిన పాలపిట్టను. నీలం రంగు పాలపిట్ట ఎర్రగా మారింది. నిశ్చలంగా ఆగిపోయి చూశాడు సుధీర్. ఆ జూలో అడుగుపెట్టిన తర్వాత అతను దృష్టి కేంద్రీకరించి చూసిన దృశ్యం అదొక్కటే. బీభత్సంగా ఉద్రేకపూరితంగా ఉందా దృశ్యం. అయ్యో పాపం అంది శశి జాలిగా ఆ పిట్టను చూస్తూ. అమ్మో అంది వసుమతి భయంగా పులిని చూస్తూ. యూ బాస్టర్డ్ అన్నాడు రాజన్ పులిని చూసి పిడికిలి గాల్లో ఊపుతూ. ఆ దృశ్యం చూసిన తర్వాత శశి, వసుమతి, రాజన్ కాస్త డల్గా అయిపోతే సుధీర్ మొహంలోకి ఉత్సాహం వచ్చింది. యునో, ఇది రాయల్ బెంగాల్ టైగర్, ఎంత అందంగా ఉందో అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ. మీకు బొత్తిగా భయం లేదు అంది శశి సుధీర్ వైపు ఇష్టంగా చూస్తూ. అతనిలోని క్రౌర్యాన్ని ఆమె ధీరత్వంగా భ్రమపడింది. అవునవును, పేరే సుధీరుడు కదా, పొరపాటున డాక్టర్ అయిపోయాడు, పెద్ద వేటగాడు కావలసిన వాడు అన్నాడు రాజన్. పెద్ద వేటగాడేలేండి, మంచి లేడీనే పట్టుకున్నాడు అంది వసుమతి శశిని చూపించి అర్థవంతంగా నవ్వుతూ. కానీ ఆమెకి మనసులో అదోలా ఉంది. మొదటిసారిగా సుధీర్ ప్రవర్తన అసహజంగా కనబడింది. అయ్యో పాపం అనిపించాల్సిన దృశ్యాన్ని అతను హుషారుగా చూశాడు. ఇంకో అరగంట తర్వాత బాగా పచ్చిక ఉన్న స్థలం వెతుక్కుని జంబుఖానా పరిచారు. హాట్ కేస్ తెరిచింది వసుమతి. కట్లెట్లు, శాండ్విచెస్, సమోసాలు, తలతల మెరుస్తున్న స్టీల్ క్యారియర్ విప్పింది శశి. పులిహోర, పెరుగన్నం, సాంప్రదాయ సిద్ధంగా ఉన్న ఉపాహారం. మీరు పాత కొత్తల మేలు కలయిక అన్నాడు రాజన్. మొహమాటంగా నవ్వింది శశి. తినడం పూర్తయ్యాక కాసేపు కార్డ్స్ ఆడారు సరదాగా. శశిది 80 రూపాయలు పోయింది, వసుమతిది 20 రూపాయలు, సుధీర్ది 66 పోయాయి. డబ్బంతా రాజన్ గెలిచేసుకున్నాడు. పట్ట పగ్గాలు లేకుండా ఉంది అతని సంతోషం. సుధీర్ మొహంలో చిరాకు కనపడింది. ఓడిపోయినందుకు అసహనంగా ఉంది మనసు. శశి లేచి వాటర్ బాటిల్లో నీళ్లు తేవడానికి పంపు దగ్గరకు వెళ్ళింది. రాజన్ ఏదో చెబుతుంటే వింటోంది వసుమతి. అప్పుడు ఎగురుతూ వచ్చి అతని మీద వాలిందొక సీతాకోక చిలుక. తర్వాత జారుతూ గడ్డిలో పడింది. తీక్షణంగా దాన్ని చూసి చేత్తో కొట్టాడు సుధీర్. గడ్డిలో అణిగిపోయింది సీతాకోక చిలుక. తెగిన రెక్కలు గాలికి మెల్లగా ఎగిరిపోయాయి. అప్రయత్నంగా అటు చూసిన వసుమతి నిశ్చేష్టురాలైపోయింది. పాలపిట్టని పంజాతో కొట్టిన పులి గుర్తుకొచ్చింది ఆమెకి. ఏమిటలా ఉన్నావు అన్నాడు రాజన్. ఏమీ లేదు అంది వసుమతి తెప్పరిల్లుకుంటూ. శశి నీళ్లు పట్టుకుని వచ్చింది. సుధీర్ చేయి కడుక్కోవడానికి పంపు దగ్గరికి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు ఆగి రామూర్తి అని కేకేశాడు శంకర్రావు. రెండోసారి పిలుపుకి ఓయ్ వస్తున్నా సమాధానం వినపడింది. శనివారం పొద్దున్న 6:15 ప్రాంతం. రేడియోలోంచి సుప్రభాతం వినపడుతోంది. గోడకి కన్నంలా ఉన్న ద్వారం, దానికి రేకు తలుపు. అది తెరుచుకుని బయటికి తొంగి చూశాడు రామ్మూర్తి. దా కాఫీ తాగి వెళ్దాం అన్నాడు. కాఫీదేముందిలే, తాగే వచ్చాను, నువ్వు త్వరగా రా అన్నాడు శంకర్రావు. అయితే ఒక్క 5 నిమిషాలు అన్నాడు రామ్మూర్తి. 10 నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు. పోట్లాడుకుంటున్న 2 కుక్కల్ని చూస్తూ నిలబడ్డాడు శంకర్రావు. వెళ్దామా అన్నాడు రామ్మూర్తి. ఇద్దరు త్వరగా నడుస్తున్నారు. చాలా దూరమా అన్నాడు శంకర్రావు. అబ్బే 2 సందులు దాటితే సరిగ్గా 3వ సందు. సరిగ్గా చెబుతాడా? అమ్మో మహాఘటికుడే ఇలాంటి విషయాల్లో. అబ్బా శివరావు గారని ఇప్పుడు అందరూ శివబాబా అని పిలుస్తున్నారులే. పాము మంత్రం దగ్గర నుంచి ప్రయోగాలు చేయడం దాకా ఏమైనా చేయగలడు తలుచుకుంటే. మొహం చూసి నీ బతుకేమిటో చెప్పేయగలడు. ఏమనుకున్నావో? హుషారొచ్చింది శంకర్రావుకి. జరిగేది చెప్పగలడా? ఆ ప్రశ్న
తనకు వ్యక్తిగతమైన అవమానంగా భావించాడు రామ్మూర్తి. అట్టా ఇట్టా చెప్పడం అనుకున్నావేమిటి? ఆయన చెప్పాడు అంటే జరిగి తీరాల్సిందే అన్నమాట. ఆయన దగ్గర కర్ణపిశాచి ఉందోయ్. మన మనసులో ప్రశ్నలకి మనం నోరు తెరిచి అడగకుండానే ఆయన చెవుల దగ్గర సమాధానం చెబుతుందిట ఆ కర్ణపిశాచి. ఏమనుకున్నావో? అలాగేం మరి? అల్లాటప్పగాడనుకున్నావా ఏమిటి? చదువుకున్నవాడు గురు. ఇదివరకు సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. శివరావు గారి ఇల్లు చేరారు. ఆయన దర్శనం చేయాలని 3 రోజుల నుంచి తహతహలాడుతున్నాడు శంకర్రావు. ముఖ్యంగా రామ్మూర్తి చెప్పిన ప్రత్యక్ష సాక్ష్యాలు విన్న తర్వాత. అతనికి బాబాల పిచ్చి ఎక్కువే. ఊరికి కొత్త సాధువు గాని బాబా గాని వచ్చాడని తెలిస్తే క్యూలో నిల్చుని దర్శనం చేసుకోకుండా వదలడు. అందులోనూ ఈయన మొహం చూసి జాతకం చదివేస్తాట. కర్ణపిశాచి ఉందిట. రోజు ఆయన ఇంటి దగ్గర అంతులేని జనం ఉంటారు. అందుకని శనివారం పొద్దున్నే వెళదాం అన్నాడు రామ్మూర్తి. అందుకని తెల్లవారుజామున 5 గంటలకే లేచి వచ్చాడు శంకర్రావు. బాబాగారు ఒంటరిగానే కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంది. ఇంకా జనం ఎవరూ రాలేదు. ఆయన్ని చూసిన శంకర్రావు కొద్దిగా ఆశ్చర్యపోయాడు. బాబాగారంటే కాషాయ బట్టలు, రుద్రాక్షమాలలు, మొహాన పెద్ద పెద్ద కుంకుమ బొట్లు ఉంటాయనుకున్నాడు అతను. అలాంటి బాబాల్ని డజను మందిని చూశాడు తను. ఆయన అలా లేడు. రిటైర్ అయిపోయి పడక కుర్చీలో విశ్రాంతిగా పడుకుని గత జీవితం గురించి ఆలోచించే మనిషిలా కనపడుతున్నాడు. బాబాగారు వాళ్ళ నమస్కారాల్ని చిరునవ్వుతో అందుకొని కూర్చోండి అన్నట్లు సైగ చేశారు. ఇద్దరూ వినయంగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నారు. బాబాగారు నవ్వుతూ వాళ్ళ వైపు చూశారు. ఆ నవ్వులో పలకరింపు, కుశల ప్రశ్న, ఆశీర్వాదం కనపడుతున్నాయి. 2-3 క్షణాల పాటు రామ్మూర్తి వైపు చూశారు. మీ చెల్లెలి పెళ్ళి ఈ సమ్మర్లోగా జరుగుతుంది అన్నారు. రామ్మూర్తి తేలిగ్గా నిట్టూర్చి నమస్కారం పెడుతూ ఈ విషయంలో చాలా మదనపడిపోయానండి అన్నాడు. ఆరాటం వద్దు, అన్నీ బాగానే జరుగుతాయి అంటూ శంకర్రావుని చూశారు. అలా చూస్తూనే ఉండిపోయారు. శంకర్రావు ఇబ్బందిగా కదిలి ఏదో చెప్పబోయాడు. బాబాగారు సంభాళించుకుని నీ భార్య గర్భవతి అవుతుంది అన్నారు క్లుప్తంగా. శంకర్రావు సంతోషం అతని మొహంలో, అతని కళ్ళల్లో, అతని చేతల్లో కనపడిపోతోంది. సంతోషాన్ని భరించలేక రామ్మూర్తి చేతిని గట్టిగా ఒత్తాడు. ఇంకేమిటి అన్నట్లు చూశారు బాబా. శంకర్రావు ఆనందాతిరేకంతో వణుకుతూ లేచి జేబులో నుంచి 5 రూపాయలు తీసి నమస్కారం చేసి ఆయనకి అందించబోయాడు. ఆయన పక్కనే ఉన్న హుండీని చూపించారు. శంకర్రావు నోటు అందులో వేశాడు. అతను రామ్మూర్తి ఇద్దరూ బాబాగారి కాళ్ళకి తల ఆనించి పాదాభివందనం చేశారు. బాబాగారు వాళ్ళ తలల మీద చేయి ఉంచి మౌనంగానే ఆశీర్వదించారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ శంకర్రావు వైపు పరీక్షగా చూశారు. శంకర్రావు ఒళ్ళు సంతోషంతో తేలికైపోయింది. తన చెయ్యి భుజం మీద లేకపోతే హైడ్రోజన్ నింపిన బెలూన్లా అతను మబ్బుల్లోకి ఎగిరిపోయేవాడేమోనని అనిపించింది రామ్మూర్తికి. పరధ్యానంగా యాంత్రికంగా వంట చేస్తోంది శారద. రోజులెంత త్వరగా పరిగెడతాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న ఆలోచనతోనే నెల గడిచిపోయింది. పిరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారంటారు, కానీ చావడానికి ధైర్యం కావాలని తెలుస్తోంది ఇప్పుడు. గుండె రాయి చేసుకుని కష్టాల్ని ఎదిరిస్తూ బతకగలరు కొందరు, కానీ తన మీద ఆధారపడ్డ వాళ్ళని, తనని చూసుకుని బతికే వాళ్ళని నట్టేట ముంచేసి తను ఏ బావిలోనో దూకేయాలన్నా గుండె రాయి చేసుకోవాల్సిందే. అసహ్యమైన బ్రతుకు తనది. నిస్సత్తువగా, నిరాసక్తిగా రోజు 2 పూటలా ఇంత వండి పడేయడం, ఆయన బలవంతం చేస్తే 2 మెతుకులు తినడం, ఎప్పుడు ఏ పని చేస్తున్నా దుఃఖాన్ని ఆపుకుంటూ జరిగిన దాని గురించి, జరగాల్సిన దాని గురించి ఆలోచించడం, ఆయన పరామర్శలు, మధ్య మధ్య దుర్గ వచ్చి తన పిచ్చి వేషాలతో వద్దంటున్నా నవ్వించడం. ఆలోచిస్తూ ఉత్త చేతులతోనే అన్నం గిన్నె దించబోయింది. చుర్రుమని చెయ్యి అంటుకుపోయినట్లయింది. అబ్బా అని బాధగా అంటూ అన్నం గిన్నె వదిలేసింది. అన్నం దొర్లిపోయింది. వేడివేడిగా ఉన్న మెతుకులు పాదాల మీద పడ్డాయి. నిస్సహాయతతో, బాధతో శారదకి పట్టలేని దుఃఖం వచ్చింది. అన్నం గిన్నెలోకి ఎత్తే ప్రయత్నం చేయకుండా మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. శారదా అంటూ కంగారుగా వంటింట్లోకి వచ్చాడు శంకర్రావు. ఏమైంది? ఏమైంది? ఒక రాక్షసుడు తనని
తలుచుకుంటే వెగటుగా ఉంది. కడుపులో దేవినట్లయింది. వాంతి అయిపోయింది శారదకు. ఏమైంది ఏమైంది అంటున్నాడు శంకర్రావు. ఏమైందో ఇప్పుడు అర్థమైంది శారదకి. జరిగింది ఇక మర్చిపోవడానికి వీలు లేకుండా చిరకాలం ఉండే గుర్తులా ఇప్పుడు తనకి నెల తప్పింది. అందుకే కొద్ది రోజులుగా పొద్దున పూట లేవగానే నీరసం, వికారం. ఆమెని లేవదీసి పెరట్లోకి తీసుకెళ్లాడు శంకర్రావు. గోడవారగా కూర్చోబెట్టి చెవులు గట్టిగా మూశాడు. వద్దు వద్దని వారిస్తూనే ఉంది శారద. ఏమిటి విశేషం అంది పంపు దగ్గర ఉన్న దుర్గ వాళ్ళమ్మ అంట్లు తోమడం ఆపి నవ్వుతూ. విశేషమే, నేను సుధీర్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను అనుకుంది శారద అక్కసుగా. పద డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అన్నాడు శంకర్రావు ఆదుర్దాగా. నెల రోజుల నుంచి నేను మొత్తుకుంటుంటే నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు మరి. ఏమీ అక్కర్లేదయ్యా బాబు. ఆ కొట్టుదాకా వెళ్ళి ఒక సోడా తెచ్చిపెట్టు, అదే సర్దుకుంటుంది. ఇక నుంచి ఆ కొట్టుకి తేపకి తెగ తిరుగుతావులే, పిప్పరమెంట్లని చాక్లెట్లనీను అంది ఆవిడ నవ్వుతూ. శంకర్రావు ఉబ్బిపోయాడు. నిజంగా బాబాగారి మహత్యం. ఆయన పొద్దున చెప్పాడు, అది మధ్యాహ్నానికి నిజమైపోతోంది. శారదని ఇంట్లోకి నడిపించుకువచ్చి ఆమెను కూర్చోబెట్టి తను పక్కన కూర్చున్నాడు శంకర్రావు. శారద, ఒక సుఖం అందుబాటులోకి వచ్చి అలవాటైపోయాక అందుబాటులో లేని ఇంకో సుఖం మనసుని భూతంలా ఆక్రమించేసుకుని శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది. నీతో సంవత్సరం పాటు స్వర్గ సుఖాలు అనుభవించేసిన తర్వాత మనకి పిల్లలు లేరే అన్న చింతగింజ ప్రమాణంలో మొదలై చింత చెట్టులా బ్రహ్మాండంగా పెరిగి వేళ్లు తన్నుకుపోయి నా సంతోషం మీద తన నీడని పరిచేసింది. ఎంతమంది దేవుళ్ళకి మొక్కాం, ఎంతమంది బాబాల చుట్టూ తిరిగాం. మళ్ళీ దేవుడితో ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాను. దేవుడా, నాకు చక్కటి పెళ్ళాన్నిచ్చావు, ఆ పెళ్ళానికి పండంటి పాపల్ని ఎందుకు ఇవ్వవు అని. దేవుడు మళ్ళీ నా ఆర్గ్యుమెంట్కి లొంగాడు. శారదా, నేను కాంపౌండర్ గారిని కాకుండా లాయర్నై ఉంటే బాగుండేదేమో. దేవుణ్ణి కూడా అదరగొట్టేసేవాణ్ణి. అనుమానంగా అతని వైపు చూసింది శారద. శివరావు గారని ఒక పెద్ద మనిషి, పాము మంత్రం అవి వేస్తుంటారట, ప్రశ్న చెబుతారట. మన రామ్మూర్తి తీసుకెళ్లాడు. శారద కళ్ళల్లో భయం కనపడింది. ఏం చెప్పాడాయన? ఏం చెప్పి ఉంటాడు? నన్ను చూడగానే చెప్పేశారు శారదా, నీ భార్య గర్భవతి అవుతుంది అని. అలా చెప్పి నా మొహంలోకి విచిత్రంగా చూశారు. ఈ కేతిగాడికి కూడా పిల్లల మీద భ్రమ ఏమిటి అనుకున్నాడేమో. ఇంకేం చెప్పారు అంది శారద అప్రయత్నంగా. ఇంకేం చెప్పలేదు. సరిగ్గా ఒకే ఒక్క ముక్క చాలు అన్నట్లు. అనవసరమైన మాటలు 100 ఎందుకు శారదా, విలువైన ఆ ఒక్క ముక్క చాలదు అన్నాడు. శారద తేలిగ్గా ఊపిరి తీసుకుంది. తను ఈ నిమిషంలో చనిపోవడానికి సిద్ధం. కానీ దోషిలా ఆయన ముందు నిలబడి సంజాయిషి చెప్పుకోలేదు. ఆ ఊహే దుర్భరం. ఆ సన్నివేశాన్ని ఎదుర్కొనే బదులు 1000 చావులు చావడానికి తను తయారుగా ఉంది. ఇంకా ఆ సమయం వచ్చేసింది. ఇంకెవ్వరూ తనని ఆపలేరు. నీకు ఒక కొడుకు పుడితే ఆ తర్వాత నువ్వు నా బాబు ఉంటే నాకు చాలు శారదా. ప్రపంచంలో ఇంకేమీ అక్కర్లేదు నాకు. ఇంకెవరిని ఇంకేమీ అడగను. ఇంకా కంప్లైంట్స్ ఉండవు అని ఆమెని ఊపిరి తిరగకుండా కావలించుకున్నాడు. శారదకి చాలా కోపం వచ్చింది. తనని చనిపోనీయకుండా ఈయన, లేవండి, అవతల పనులు తగలబడిపోతున్నాయి, మనం ఇట్లా కూలబడిపోతే ఎలా అంది విసురుగా. శంకర్రావు విస్తుపోయి చూశాడు. పిల్లిలా అయిపోయి ఆమె కోపం ఎందుకో అర్థం కానట్లు భయంగా చూశాడు. కరిగిపోయింది శారద. నా కొంట్లో అదోలా ఉండి ఊరికే చిరాకు వచ్చేస్తోంది. ఏమనుకోకండి, అన్నం వడ్డించినా మిరప్పళ్ళ కారం నూరాను అంది కన్నీళ్లతో. నువ్వట్లా కూర్చో శారదా, నేను వడ్డిస్తాలే అన్నాడు శంకర్రావు. శారద కాస్త మంచిగా మాట్లాడగానే మళ్ళీ ఉత్సాహం పుంజుకున్నాడు. చూసావా, ఆ బాబాగారు చెప్పింది కరెక్టే అవుతోంది. అసహ్యంగా మొహం పక్కకి తిప్పుకుంది శారద. అది సిగ్గనుకున్నాడు శంకర్రావు. ఏది, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి వద్దాం అన్నాడు. వద్దండి అంది భయంగా. తను చనిపోదామని నిశ్చయించుకున్న రోజున దేవుడికి ఆఖరిసారిగా నమస్కారం పెట్టి ప్రార్థన చేసుకుంది. ఆ మరునాటి నుంచి దేవుడి పటం వైపు చూడ్డానికి కూడా ధైర్యం చాలలేదు తనకి. ఈ నెల రోజుల నుంచి దీపారాధన కూడా చేయలేదు. తనకు అర్హత పోయిందేమో అన్న జంక్ ఏర్పడింది. ఇవాళ నేరుగా గుడికే వెళ్ళిపోవడమా? అమ్మో! శంకర్రావు వినలేదు. బలవంతాన బయలుదేరదీశాడు. ఫలాని గుడి అని పట్టింపు లేదు అతనికి. ఎందుకంటే
పిల్లల కోసం అందరు దేవుళ్ళకి మొక్కి ఉన్నాడతను. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నది మహంకాళి దేవాలయం. సికింద్రాబాద్, హైదరాబాద్లలో అది చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయం. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఆ గుడికెళ్లారు. అమ్మవారి ముందు చేతులు జోడించి భక్తితో తల వంచాడు శంకర్రావు. అపరాధం చేసిన దానిలా చేతులు కట్టుకుని తల వంచింది శారద. శంకర్రావు గంట మోగించాడు. శారద గుండెలు గుబగుబలాడాయి. ఇంతమంది జనంలో అమ్మవారు తనని గమనించదేమో అని ఆశపడింది తను. ఈయన కాలింగ్ బెల్ల గంట మోగించి మరీ తమ రాకని తెలియజేస్తున్నారు. భయంగా కళ్ళెత్తి చూసింది శారద. అమ్మవారు ఉగ్రంగా కనపడుతోంది. నోట్లో నాలుక బయటపెట్టి తీక్షణంగా చూస్తోంది. చెడిపోయిన దానివి ఇంకెన్నాళ్ళు బతకాలనుకుంటున్నావు అని గద్దిస్తున్నట్లు అనిపించింది. బెదిరిపోయింది శారద. జ్వరం వచ్చినట్లు ఒళ్ళంతా వెచ్చబడింది. అమ్మా, నన్ను క్షమించు. ఇంక కొద్దిగా గడువివ్వు. అమాయకుడైన నా భర్త మీద మమకారం తెంపేసుకుని గుండె రాయి చేసుకుని చనిపోయే తెగువ నాకు ప్రసాదించు అని మౌనంగానే ప్రార్థించింది శారద. గుళ్ళో నుంచి బయటికొచ్చారు. ఈయన ఇలా మంచివారు కాకుండా కర్కోటకుడై ఉంటే తన చావు ఎంత సులభమై ఉండేది. నిశ్చింతగా చనిపోయేది తను. అలా కాకుండా అమాయకత్వం, మంచుతనం, భోలాతనం కలిసిన పసి పాపాయి లాంటి మనిషి తన భర్త కావడం వల్ల బంధాలు తెంచుకోలేక సతమతమైపోతోంది తను. చావాలా బతకాలా? అనుక్షణం తనని చంపేస్తున్న ప్రశ్న ఇది. కాసేపు క్లాక్ టవర్ పార్కులో కూర్చుని వెళదాం అన్నాడు శంకర్రావు. మాట్లాడకుండా వెంట నడిచింది శారద. వాతావరణం చల్లగా ఉంది. అప్పుడే పార్కులో లైట్లు వెలిగాయి. వెలుగు నీడల మధ్య పిల్లలు ఆడుకుంటున్నారు. ఇద్దరు గడ్డిలో కూర్చున్నారు. హాయిగా ఉంది కదూ అన్నాడు శంకర్రావు. అంది శారద ముక్తసరిగా. కాకులు, పిట్టలు అరుస్తూ అక్కడి చెట్ల మీద ఉన్న గూళ్ళకి చేరుతున్నాయి. ఎన్ని వందల పక్షులున్నాయో అన్నీ ఒక్కసారిగా అరుస్తుంటే తమాషాగా ఉంది కదూ అన్నాడు. అంది శారద ఎడమహర చేత్తో కళ్ళు నులుముకుంటూ. రాత్రంతా తనకి నిద్ర లేదు. కళ్ళు మండుతున్నాయి. ఒకటే ఆలోచన, చావాలా బ్రతకాలా? బ్రతికి ఆ సుధీర్ తాలూకు కొడుకునో కూతుర్నో తను కనాలా, సాకాలా? ఛీ! జుగుప్సతో ఒళ్ళు జలధరించింది. చలిగా ఉంది కదూ, వణుకుతున్నావే అన్నాడు. ఆహా లేదు. అంతలోనే మళ్ళీ అనుమానం. అసలు పుట్టబోయేది సుధీర్ బిడ్డ, ఈయన బిడ్డ? సుధీర్ బిడ్డే అయి ఉండాలి. లేకపోతే 5 ఏళ్ల నుంచి పిల్లలు లేని తమకు హఠాత్తుగా పిల్లలు ఎలా పుడతారు? మనకిప్పుడు పిల్లలు పుడతారంటే దేవుడు దయతలచడం ఒక కారణం అన్నాడు శంకర్రావు ఆమె మనసులో భావాలు చదివినట్లు. రెండోది, పిల్లల కోసం మనం పడిన ఆరాటం చూసి శశివదన ఇచ్చిన ట్రీట్మెంటు. ఈ రెండింటి ఫలితమే నువ్వు నెల తప్పడం, అవునా? దేవుడి దయ, శశివదన ఇచ్చిన ట్రీట్మెంటు, ఈ రెండింటి ఫలితమే నువ్వు నెల తప్పడం, అవునా? దేవుడి దయ, శశివదన ట్రీట్మెంటునా? కాదు కాదు, దేవుడి శాపం, శశివదన మొగుడి ఇల్ ట్రీట్మెంటు, ఇవి కారణాలు. ఈయనకి పిల్లలంటే ఎంత మోజో. పుట్టబోయేది తన బిడ్డ కాదని తెలిస్తే వచ్చే సంవత్సరం మనము ఒక పాపాయిని ఎత్తుకుని అలా రావచ్చు అన్నాడు. చిన్న పాపని తప్పటడుగులు వేయిస్తూ నడిపిస్తున్న ఒక జంటని చూపించి. శారద దిగాలు పడి చూసింది. తిరిగి వెళ్ళేటప్పుడు రిక్షా మాట్లాడాడు శంకర్రావు. ఎందుకండి ఇంత కాస్త దూరానికి రిక్షా అంది. నువ్వు ఉత్త మనిషివా ఏం మైళ్ళ కొద్దీ నడిపించడానికి? అబ్బబ్బా అంది చిరాగ్గా. ఎప్పుడూ అదే గొడవ. శంకర్రావు తెల్లబోయాడు. ఉన్నట్టుండి ఆమెకి కలిగిన చిరాకుకి. నీకు ఈ మధ్య చిరాకు ఎక్కువైపోయింది శారద. నువ్వు మామూలుగా ఉండట్లేదు. అంతలోనే తనను తాను అదుపులో పెట్టుకుంది శారద. నేను మామూలు మనిషిని కాదు కదా ఇప్పుడు అంది బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుంటూ. ఇంటికొచ్చాక రేపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దాం అన్నాడు అతను. శారదకి నెత్తిన పిడుగు పడినట్లయింది. ఏమిటి అంది. రేపొకసారి శశివదన గారికి చూపించుకో. వద్దు అంది ఖచ్చితంగా. అదేమిటి? అదంతే. శంకర్రావుకి కోపం వచ్చింది. అతనికి కూడా కోపం వస్తుంది అప్పుడప్పుడు. అది తాటాకుల మంట లాంటి కోపం. ఇంతెత్తున ఎగిరాడు. నువ్వు చాలా మొండిదానివి శారద. ఇంట్లో అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి. కానీ ఇది మాత్రం నా ఇష్టం. నువ్వు రేపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీరాలి. ఆమె దగ్గరికి వద్దు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళదాం. కాదు, ఆమె మన పాలిట దేవత. 5 ఏళ్ల నుంచి పిల్లలు లేరు మనకి.
శశివదనది చల్లటి చెయ్యి. ఆమె హస్తవాసి మంచిది. ఆమె చలువ వల్లే పిల్లలు పుడుతున్నారు మనకి. పైగా ఆమె అండన బ్రతుకుతున్న వాళ్ళం. మనం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళితే ఏం బాగుంటుంది? అసలు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర డబ్బులేవి? అయితే మానేద్దాం, ఆమె దగ్గరికి మాత్రం వద్దు అంది తల ఊపుతూ. ఏం, ఎందుకు చెప్పు అన్నాడు శంకర్రావు పిడికిలితో అరచేతిలో గుద్దుతూ. శారద నిశ్చలంగా అతని వైపు చూసింది. లాభం లేదు, ఈయనతో గట్టిగానే ఉండాలి అనుకుంది. ఎందుకా? మనం నెల జీతం మీద బతికే మనుషులం. ప్రతిరోజు కూరకి ₹1 ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుక్కోవలసిన వాళ్ళం. గుట్టు చప్పుడు కాకుండా పచ్చడి మెతుకులు తిని సంసారం గడుపుకోవలసిన వాళ్ళం. వాళ్ళు లక్షాధికారులు. 2 కార్లున్నాయి వాళ్ళకి. వాళ్లతో మనకి అతి చనువు వద్దు. శశివదన మీ అమ్మగారి తోటికోడలి పిన్నిగారి మరదలికి ఏదో బంధువు కాబట్టి దయతలిచి మీకు ఆ ఉద్యోగం ఇచ్చింది. మనకి ట్రీట్మెంట్ ఇచ్చింది. అది అలుసుగా తీసుకుని పూట పూట వాళ్ళని వేధించడం బాగుండదు. శంకర్రావు తగ్గిపోయాడు. శశివదన చాలా మంచిది శారద, ఏమీ అనుకోదు తను అన్నాడు. ఆమె ఏమీ అనుకోకపోయినా సరే, మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అంది శారద. శంకర్రావు ఇక మాట్లాడలేదు.